ఒకే ఒక్క బైపోల్ జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా చావో రేవో అన్నట్లు తలపడుతున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన పాలనకు రెఫరెండంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఇందులో గెలిస్తేనే రేవంత్ రెడ్డి పాలన మరో 3 ఏళ్ల పాటు సవ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగే అవకాశం ఉంది. అలా కాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్పై అసమ్మతి గలం కానీ మంత్రులు ఎమ్మెల్యేలో విమర్శలు కానీ వచ్చే అవకాశం ఉంది. అదే జరగబోతుందంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ల పాటు ఈ సర్కార్ ఉంటుందన్న నమ్మకం లేదంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అటు బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలు సిట్టింగ్ స్థానం ఇది గెలిస్తేనే 3 ఏళ్ల పాటు కార్యకర్తల్లో నాయకుల్లో కొత్త జోష్ వస్తుంది. అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఆ బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్లో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ తన వేగాన్ని పెంచే అవకాశం ఉంది. ఆ రకంగా బీఆర్ఎస్ కూడా ఇది చావోరేవో అన్నట్లు తయారైంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కిషన్ రెడ్డికి కూడా ఈ ఎన్నిక అనేది బైపోల్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఆయన ఏది కోరి మరీ ఇక్కడ అభ్యర్థిని దీపక్ రెడ్డిని బరిలో దింపారు. బీజేపీ నేతలు కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు అటు వైపే రావట్లేదు. ధర్మపురి అరవింద్ అయితే అది కిషన్ రెడ్డి నియోజకవర్గం మాకేం సంబంధం అన్నట్లు మాట్లాడుతున్నారు. దీంతో ఇది కిషన్ రెడ్డికి కూడా సవాల్గా మారింది. ఇలా 3 పార్టీలకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక సవాల్గా మారింది. ఇందులో స్కెచ్లు అధికార పార్టీగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొత్త స్కెచ్లతో రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 130,000కు పైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు. దాదాపు 30-40 వేల మంది సినీ కార్మికులు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. దాంతో ఈ 2 వర్గాలను ఆకట్టుకునే పనిలో రేవంత్ రెడ్డి పడ్డారు. నిన్న సినీ కార్మికులే రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన కార్మికులకు హామీల వర్షం కురిపించారు. దీనిపై బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇది ప్రలోభ పెట్టే ప్రయత్నం అని. ఈరోజు మరొక కొత్త స్కెచ్, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్కెచ్గా చెప్పాలి. మహమ్మద్ అజారుద్దీన్ ఫార్మర్ క్రికెటర్, హెచ్సిఏ అధ్యక్షుడు గతంలో, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాగంటి గోపీనాథ్పై ఓడిపోయిన వ్యక్తి ఆయనకే మళ్ళీ టికెట్ అని అంతా అనుకున్నారు. కాకుండా ఆయన ఎమ్మెల్సీగా చేసి ఇప్పుడు ఏకంగా మంత్రిగా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అజారుద్దీన్కి రేవంత్ రెడ్డి స్కెచ్ చేశారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కాకముందే అంటే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరికి గతంలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించారు. వాళ్ళు 1 ఏడాది పాటు పదవి కాలం కూడా వచ్చింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ అజారుద్దీన్ని, కోదండరాంని ఎమ్మెల్సీలుగా పంపాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. అంతే, దానికి ఇంకా ఆమోదం రాలేదు. సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. అంటే అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాలేదు, అయ్యే అవకాశం లేదని కూడా చర్చలు. ఈ నేపథ్యంలో ఏకంగా అజారుద్దీన్ని తెలంగాణ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం జరగబోతుందనే చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 130,000కు పైగా మైనార్టీ ఓట్లు. అజారుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకుంటే ఈ మైనార్టీ ఓటర్ల ప్రభావం ఎలా ఉండబోతుంది? వీళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్తారా? అజారుద్దీన్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక ప్లాన్ ఏంటి? అంటే ఖచ్చితంగా మైనార్టీ ఓట్లే ప్లాన్. అంటే ఏమైనా మైనార్టీ ఓటర్లు స్ప్లిట్ అవుతున్నాయని కానీ బీఆర్ఎస్ వైపు ఉన్నాయని కానీ సంకేతాలు వచ్చాయా? అందుకే ఇలాంటి స్టెప్ రేవంత్ రెడ్డి వేశారా? బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది అప్పుడే. ఖచ్చితంగా మైనార్టీ ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవేవి చెల్లవంటూ బీఆర్ఎస్ అంటుంది. రేవంత్ రెడ్డి స్కెచ్ ఏంటి? దీనిపైనే చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, మీతో మాట్లాడే ముందు జూబ్లీహిల్స్ ఒక్క ఉప ఎన్నిక, ఒక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక, కానీ అది రాష్ట్ర రాజకీయాలనే మార్చే ఉప ఎన్నికగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ అందరూ ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. దానికి నిదర్శనం మీకు ఒక బయట వినిపిస్తాను. కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు, ఒకసారి విందాం. ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తో ఆయన పదవేం పోదు. కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కావి ఒక్క ఎలక్షన్తో ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు, మేము, మనందరం. మాకు అడుగుతున్నారు రోజు ఇంకా 3 ఏళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా? లేదా మిమ్మల్ని కూడా అడుగుతుర్రా? మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం, జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో,
సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేము, ఏమన్నా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. కాబట్టి మీరు గట్టిగా ఉండరు అంతే. కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడక, మీరు బీఆర్ఎస్ ఉరుకురు కొట్లాడురంటే మేమేటికలు ఉరకాలి. రైట్ దయాకర్ గారు, 3 ఏళ్ళు పదవీ కాలం ఉంటుంది అంటూనే జూబ్లీహిల్స్లో గట్టిగా సురుకు పెడితే ఏమైనా జరగచ్చు అనేది కేటీఆర్ మాటగా ఉంది. అంటే చాలా కీలకంగా ఉంది అనేది. మీరు కట్ చేస్తే అజారుద్దీన్ ఎమ్మెల్సీ కూడా కాలేదు, ఆయనను తీసుకొచ్చి క్యాబినెట్లో ఎల్లుండి పెట్టుకోబోతున్నారు. ఎలా చూస్తున్నారు ఇది? అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక అంత కీలకంగా మారిందా పార్టీలకు చావోరేవో అన్నట్లు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అంటే కేటీఆర్ అన్న బయట వేసి అది అనగానే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు మీరు. అట్లేం చెప్పట్లేదు. అంటే ఇద్దరికి అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం, కేటీఆర్ వ్యాఖ్యలు అంటే చావోరేవో అన్నట్లు కనిపిస్తున్నాయని చెప్తున్నా. అది దాదాపు నాకున్న సమాచారం మేరకు 3 మంత్రులు కూడా జిల్లా ప్రెసిడెంట్లతో డైరెక్టర్లతో కూడా కావాలనేది ముఖ్యమంత్రి గారు మొన్న ప్రపోజల్స్ పెట్టినాడు. దాంట్లో ఇంకా అడ్వాన్స్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ముందైతే ఇది చేద్దామని అనుకుంటుండొచ్చు. ఇప్పటికున్న నాకున్న సమాచారం మేరకు మనకు ఆథెంటిక్ గా వచ్చినాక మనం దాన్ని ప్రూవ్ చేయవచ్చు. కానీ ఒకటైతే ఏంటంటే ఈ అన్ని జిల్లా అధ్యక్షులకు ఏంటి జిల్లా అధ్యక్షులు కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వాలని, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వాలని, మంత్రులు కూడా ఇవ్వాలని దాంట్లో ఇది కొంచెం అడ్వాన్స్ అయి ఉంటుంది. ఇది ఎన్నికలకు అనే విషయం కంటే కూడా ముస్లింకి ఇవ్వలేదనే ఒక ఫీల్ ఉన్నది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ బీజేపీ బీఆర్ఎస్ చేసుకోవచ్చు. కాబట్టి దానికి మనం చేసేది ఏం లేకపోయినా డెఫినెట్ గా గతంలో సోనియా గాంధీ గారిని అజరుద్దీన్ గారు కలిసినప్పుడే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఎమ్మెల్సీ విత్ మంత్రి అనేది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టు నాకున్న ఏది చూచాయ సమాచారం. ఇప్పుడు అది కనుక ఎల్లుండి కనుక జరిగితే అది వాస్తవమైనట్టే అని అనుకోవాల్సిన అవసరం. అంటే దయాకర్ గారు అంటున్న పాయింట్ ఏంటంటే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడే, అంటే అమీర్ అలీ ఖాన్ తప్పించి అజారుద్దీన్కి అవకాశం ఇచ్చినప్పుడే అది జూబ్లీహిల్స్ టార్గెట్గా ఇచ్చారు అని ప్రచారం అయింది. ఎందుకంటే ఆయన జూబ్లీహిల్స్ అభ్యర్థి, గతంలో ఓడిపోయిన అభ్యర్థి అయిందే కదా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లోకి తీసుకుంటారని చర్చ ఉంది, అది క్లారిటీ ఉంది, అని ఎలాంటి అనుమానం లేదు. వై నౌ అంటే ఇప్పుడే ఎందుకు? కేవలం అక్కడ ఉన్న 130,000 మంది మైనార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకేనా? బీజేపీ ఆల్రెడీ ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేయబోతుంది. ఈ సమయంలో క్యాబినెట్ విస్తరణ ఏంది, మైనార్టీని పెట్టి ప్రలోభ పెడుతున్నారని కంప్లైంట్ కూడా రెడీ అవుతుంది. బీజేపీ కంప్లైంట్ ఇప్పుడే నా చేతిలో ఉంది. ఇది ఖచ్చితంగా అజారుద్దీన్కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందని చెప్తున్నారు. 11వ తేదీ వరకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనియొద్దు అని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇది జరిగినాక అది మాట్లాడుకుందాం మనం. ఇంకా అది ప్రిమాచ్యూర్ స్టేట్మెంట్, అప్పుడే వారికి ఇచ్చినట్టు మనం దాని మీద బీజేపీ అభ్యంతరం చెప్పినట్టు, బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పుడు నేను చర్చ పెట్టలేను. అది రియలైజేషన్ అయ్యేదానికి అంత అఫాస్టఫీ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీ చర్చకు వచ్చే ముందు కూడా 2-3 పెద్దల్ని దాని మీద ఒక సమాచారం కొరకు తీసుకున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఆథెంటిక్ గా ఏఐసిసి నుంచి రాకంటే ముందు నేను మాట్లాడడం అనేది అసలు కుదరదు. ఎందుకంటే అది పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశం కూడా అవుతుంది. కాబట్టి వచ్చినాక మీరు ఈ ప్రశ్న ఎందుకు ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, ఎట్లు ఇవ్వాల్సి వచ్చింది, ఎన్నికల ముందే ఇవ్వాల్సి వచ్చిందా, లేకపోతే ఎన్నికల ఇస్తారా ఇవ్వరా వదిలేద్దాం. దయాకర్ గారు, ఇస్తారా ఇవ్వరా మీరు మాట్లాడలేరు. మీరు అన్న మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇస్తారా ఇవ్వరా పక్కన పెడదాం. ఇస్తే ఇది ఓటర్లను ప్రలోభ పెట్టే అంశంగా మీరు చూస్తున్నారా, అట్లా ఏముండదా? అంటే ఇవ్వలేదు అనేది కూడా ఇన్ని రోజుల నుంచి ముస్లింస్ కి ఇవ్వలేదు అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ముస్లింలకు ప్రాధాన్యత లేదు అనే చర్చ కూడా ఉంది. రెండవది ఏంటంటే అది ముఖ్యమైనది, మొన్న ఈ మధ్యనే జరిగిన చర్చల్లో హైదరాబాదే కాదు, గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎన్నికలు అనేది కాదు, మొత్తంగా యావత్ తెలంగాణలో 12.5 నుంచి 13% ముస్లింలకు ప్రాధాన్యత లేదని ముస్లిం సంఘాలు ఏఐసిసికి తర్వాత రాహుల్ గాంధీ గారికి అందరికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఒక రకంగా అది కంపల్షన్ కూడా ఉన్నది, కానీ వారిదే ఎక్స్పోజ్ అవుతున్నది. కానీ ఇంకా 2 మంత్రుల విషయం కూడా ముందుకు రావట్లేదు. అది మరి 3 ఒకసారి అయితే రేపు ఒకటైతే మాకున్న సమాచారం దయాకర్ గారు కేవలం అజారుద్దీన్ ఒక్కరినే ఎల్లుండి 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అంటున్నారు. దానిపై ఆల్రెడీ కోమటి రెడ్డి కూడా గరం అవుతున్నారట. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగితే అప్పుడు నాకు అవకాశం ఉంటుంది అనే సమాచారం ఆయనకు ఉన్నట్టుంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా ఫైర్ అవుతున్నారని కూడా సమాచారం ఉంది.
ఒకవేళ ఒకటే అనేది గనక జరిగితే సరే కంప్లైంట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్, రూల్ ఆఫ్ లా ఇదంతా వస్తుంది. కానీ జరిగితే మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో జరిగే దాంట్లో రీషఫుల్లో కొంత చేంజెస్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. సో కొంత ఏంటంటే మంత్రివర్గాలకు సంబంధించిన అంశంలో ఏఐసిసి చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితుల్లో ముస్లింకి ఇవ్వలేదు అనేది మాత్రం ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది బీసీ నుంచి కూడా చాలా పెద్ద పోటీ ఉంది. అయితే ఇక్కడ మనం ఓబీసీకి అవకాశం ఇచ్చిన క్రమంలో అజరుద్దీన్ గారి సీటును వారికి ఇచ్చినాం. దానివల్ల కొంతమంది ఇంటర్నల్ గా ఫీల్ అయిన మాట వాస్తవం, కానీ వారికి ఎమ్మెల్సీ కూడా అలొకేట్ చేసిండ్రు. ఏది ఏమైనా సరే ఎల్లుండా ఎప్పుడు అంటున్నారు. కానీ అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, మంత్రివర్గం అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయానికి లోబడి మీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. అద్దంకి దయాకర్కి ఇవ్వచ్చు, నాకు గుడి ఇవ్వచ్చు, అది వేరు విషయం. కానీ ఈ సమయంలో అజారుద్దీన్కి ఇవ్వడాన్ని ఎన్నికలను ప్రలోభ పెట్టడంగా మిగిలిన పార్టీలు చూస్తున్నాయి. మీరు అలా చూస్తున్నారా లేదా చెప్పండి. అవి చూస్తే ఇప్పుడు అవి అట్లా చూడొచ్చు, రాజకీయం కూడా చేయొచ్చు. చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ముఖ్యమంత్రి గారికి ఉన్న డిస్క్రిషన్ ఏంటి, ఈ ఎన్నికల సందర్భంలో అట్లా చేయడం ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాచింగ్ ది హోల్ థియరీ. సో ఎలాంటి ఇంతకు ముందు ఉన్న ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా చూస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అనేది కూడా. తెలంగాణలో జరిగితే మంచా చెడా లేకపోతే ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయిద్దా అనేది ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తుండ్రు, రజక సంఘం మీటింగ్ అని, ఆటో వాళ్ళ మీటింగ్ అని, మొత్తం టిఆర్ఎస్ భవన్ లోనే జరుగుతుంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ స్టాండర్డ్ న్యూస్ వచ్చేంత వరకు దాని మీద నేను సీరియస్ గా కామెంట్ చేయాలి. తాతామద్ గారు, అంటే అజారుద్దీన్ క్యాబినెట్ లోకి తీసుకుంటే మైనార్టీ ఓట్లన్నీ మారిపోతాయని మీకు ఏమైనా భయం ఉందా? లేకుంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఏమీ ఒరగదు అనుకుంటూనే 3 ఏళ్ళు ఉండకపోవచ్చు ప్రభుత్వం అని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. ఏంటి మీ నమ్మకం ఏంటి? కళ్యాణ్ గారు, అజారుద్దీన్ని క్యాబినెట్లో తీసుకున్నా, అజారుద్దీన్ని క్యాబినెట్లో తీసుకోకపోయినా జూబ్లీ హిల్స్ ప్రజలు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో క్రియాశీలకమైన పాత్ర పోషించేటువంటి సామాజిక వర్గం ముస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని అర్థం చేసుకున్నారు. ఎంఐఎం పార్టీ అనేటువంటిది గతంలో అనేక ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క కుమ్మక్కుతోని ఎంఐఎం అనేటువంటిది క్యాండిడేట్ పెట్టలే. ముస్లిమ్స్ ఎవరిని అడిగినా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళి మీ అన్ని ఏరియాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఆటో కార్మికుడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కేసీఆర్ గారికి ఓటేస్తాం, కారు గుర్తు ఓటేస్తామని చెప్తున్నారు. మేము ఈరోజే ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చెప్తున్నాడు, ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం అండి మా ఏరియాలో ముస్లిం మైనార్టీస్ ఇంత యునైట్ అయిపోయి మేము బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పడం ఎందుకంటే నేను మా ఫాదర్ 3 జనరేషన్స్ ఇక్కడ మేము నివసిస్తున్నాం, ఫస్ట్ టైం నేను వింటున్నానండి అని చెప్పారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ గారు గత ఎన్నికల్లో క్యాండిడేట్గా ఉన్నాడు కదా, మరి ఏం గెలవలేదు కదా, ఆయన కూడా మైనార్టీయే కదా. అజారుద్దీన్ గారు ఇప్పుడు ఏమి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఒక ఫీలర్ వదిలి ఏమైందంటే వదిలితే ఎట్లుంటుంది అనేటువంటిది ఒక ఫీలర్. కాబట్టి అంతకుముందు వారు అమీర్ అలీ ఖాన్ గారికి పాపం ఆయనకు కూడా ఎమ్మెల్సీ చేశారు, ఆయనకు కూడా మినిస్ట్రీ ఆఫర్ చేశారు. పాపం ఆయన కూడా చాలామందికి చెప్పాడు, మాకు పాపం దావత్ ఇచ్చాడు చాలామందికి. కానీ ఎంఐఎం ఎప్పుడైతే ఎంటర్ అయిందో మొత్తం సీన్ రివర్స్ అయింది. సరే, దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు వాళ్ళని కొట్టేసింది. కోదండరామ్ గారును వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయిపోయారు. అది కూడా వీళ్ళ అత్యుత్సాహమే. రేపు అజరుద్దీన్ గారిది కూడా అదే అవుతుంది వీళ్ళు ఏదైనా అలాంటి అత్యుత్సాహం చేస్తే. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఆల్రెడీ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్సు డెఫినెట్గా రేపు 11వ తారీఖు 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని ఈ 2 సంవత్సరాల్లో ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారు, వారు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకు చేర్చడంలో ఏ విధంగా విఫలమైనది మేం కాదు, బీఆర్ఎస్ పార్టీగా క్షేత్రస్థాయిలో ప్రజలు అడుగు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పిన మాటలు ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి వస్తే
10 సంవత్సరాల కాలంలో మేము ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం అనేది మాకు లేదండి, కొత్తగా వాటర్ ప్రాబ్లం వచ్చిందని చెప్తూ ఉన్నారు. కొత్తగా చాలామంది ఇన్వర్టర్స్ కొనుక్కున్నారు ఇక్కడ, ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బిల్లులు వస్తున్నాయి, వాటర్ బిల్లులు ఒక్కొక్కళ్ళకి వేలల్లో బిల్లులు వస్తున్నాయి. కరెంట్ ఇప్పుడు ఈ దోబి మన ఇస్త్రీ చేసుకునే వాళ్ళు, బార్బర్ షాప్స్ వాళ్ళకు కూడా బిల్లులు వస్తున్నాయి. ఇవన్నీ మరి మా సోదరులు దయాకర్ గారికి మరి తెలుసా లేదా, ఎందుకంటే వారు కూడా రేపు ప్రచారంలో తిరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా ప్రజలకి అనుభవంలో ఉన్నాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయము అని చాలామంది ఘంటాపదంగా చెప్తున్నారు. సరే దీనికి వారు ఏంటంటే ఎంఐఎంను ఒక అస్త్రంగా పెట్టుకున్నారు. ఎంఐఎంకి ఏదో ముస్లిమ్స్ అంతా మాట వింటున్నట్టు, ఇక ఎంఐఎం గుప్పిట్లోనే వీళ్ళంతా ఉన్నట్టు, ఎంఐఎం చెప్తేనే ముస్లిం సామాజిక వర్గం మొత్తం వింటున్నట్టు, ఓవైసీ సోదరులు చెప్తేనే ఇక ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్ అంతా వారి వెనకాల పరిగెత్తినట్టు ఒక ఫీలింగ్తో చేశారు. కానీ ముస్లిమ్స్ క్లియర్గా ఒక కామన్ ముస్లిం, ఒక ముస్లిం పెద్ద ఆయన చెప్పాడు క్లియర్గా, ఈ ఎన్నికల్లో ఎంఐఎం చేసినటువంటి దానికి మేము గుణపాఠం చెప్పబోతున్నామని క్లియర్గా చెప్పారు. అందుకోసం అజారుద్దీన్ మంత్రి అయినా మంత్రి కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదిలేదు. ఇప్పటికే వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఒక మెజారిటీ అంటే ఒక మైనార్టీ అనుకున్న ఒక సామాజిక వర్గం, కీలకమైన సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఏమని, అజారుద్దీన్ గారిని క్యాబినెట్లో తీసుకోవాలని. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1,20,000 మంది ఇక్కడ ముస్లిం ఓటర్లు ఉన్నారు కాబట్టి, సో అజారుద్దీన్ గారికి ఇది ఇస్తే మాకు ఓట్లు పడతాయని ఒక భ్రమంలోకి వెళ్ళిపోయారు. అది వాళ్ళు సరే ఇప్పుడు దయాకర్ గారు అన్నట్టు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఇచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఏదైనా మీరు అన్నట్టు ఫీలర్ అయితే వదిలారు, అది కోడ్ ఉల్లంఘనకి వస్తుందా? రైట్, అంతే వాళ్ళు ఫీలర్ వదిలేరు. ఫీలర్ వదిలితే ఎట్లా రియాక్షన్ వస్తుంది? బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, లేదా కాంగ్రెస్ ఇతర వర్గాలు ఏమంటారు, దాని మీద ఒక ఫెయిల్ రైతు వదిలేరు. మీకంటే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ వచ్చేలా ఉంది, చూద్దాం. అది ఒకసారి సుభాష్ గారితో మాట్లాడదాం. సుభాష్, కోమటిరెడ్డి గారే రావచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఇంకా ఉన్నారు కదా. కళ్యాణ్ గారు టీవీ 10 ప్రేక్షకులకు ఉన్న ప్యానల్ అందరూ అంటే వాళ్ళు నిర్ణయమే తీసుకోలేదని చెప్తున్నారు, ఇంకా అది అఫీషియల్ గా రాలే, ఒక ఫీలర్ బయటకు వచ్చింది. మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్నికల సంఘానికి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఫీలరు మేమే తీయలే కదండి, మీరే తీయలే కదా, కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చింది కదా. అంటే ఇది ఎక్కడి నుంచో ఏంటంటే లీక్ అయిపోయింది, వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఒక చిన్న దీనికన్నా ముందు ఒక నిమిషం మాట్లాడాలి. ఏంటంటే మొత్తం మన భారతదేశంలో ఇంత ఒక ఇన్సెక్యూర్డ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఏంటంటే మినిస్టర్ అన్నాడు, అంటే సీఎం గారు. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల్లో కనుక గెలవకుంటే ఒక దిక్కేమో మొత్తం ఏంటంటే ఖమ్మం బ్యాచ్, ఇంకో దిక్కు నల్గొండ బ్యాచ్, నాకు కుర్చీ ఏంటంటే పీకేస్తారని చెప్పి వారికి ఏంటంటే భయం పట్టుకున్నాడు. అన్ని సర్వేలు చేసినారండి, సర్వేలు చేసి అసలు బీజేపీ అసలు లేదని చెప్పినారే, వాళ్ళ బీజేపీ చూస్తే ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్కి వస్తుంది అన్నట్టు. ఎన్ని చేసినారు సార్, ఎన్ని చేసినారు. అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఒక హద్దు ఉంటుంది అన్నట్టు, ఒక ఏంటంటే లిమిట్ ఉంటుంది. కరీంనగర్ బ్యాచ్ కరీంనగర్ బ్యాచ్ కూడా ఉండొచ్చు. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన ఖమ్మం బ్యాచ్ వాళ్ళు ఏంటంటే ఇద్దరు రెడీగా ఉన్నారు, నల్గొండ బ్యాచ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సర్వేలు వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత చాలామంది చెప్తుంటారు మనకి ఇక్కడ మంచిగా లేదని చెప్పి. ఫస్ట్ క్యాండిడేట్ని తీసుకొచ్చినారు, ఎంఐఎం క్యాండిడేట్ని పట్టుకొచ్చినారు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ కండవా కప్పి ఆయనేమో క్లియర్గా, చాలా క్లియర్గా చెప్పిండు, మా ఏంటంటే గాడ్ ఫాదర్ వీరు, తర్వాత మా గురువు, రాజకీయ గురువు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పి ఎంఐఎం నుంచి తీసుకొచ్చి పెట్టినారంట. అదొకటి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ నామినేషన్స్ ఇంకా మొదలు కాకముందే, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే, ఏదైతే ఉందంటే స్కెడ్యూల్ రాకముందే అక్కడ ఆర్మీ ల్యాండ్ తీసుకుపోయి దానికి ఏంటంటే గ్రేవ్ యార్డ్ అని చెప్తున్నారు. అది ఏంటంటే ఈ చెంప ఆ చెంప వాయించిన తర్వాత మళ్ళా 2,500 గజాలు ప్రైమ్ స్పాట్లో అక్కడ పక్కన అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర మధ్యన కూడా అక్కడ పెడుతున్నారు అన్నట్టు. అదేంది సడన్గా ఏంటంటే ముస్లింల మీద ఒక ప్రేమ వచ్చేసింది అన్నట్టు. ఏమని ఎవరైనా తీసుకొచ్చి ఏంటంటే సెంటర్ ఆఫ్ సిటీలో పెడతారా గ్రేవ్ యార్డ్, అదే అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు అజారుద్దీన్ గారు ఏంటిదంటే, అజారుద్దీన్ ఇంతకుముందు పోటీ చేసినారు, ఓడిపోయినారు. ఆయన బీసీసీఐ నుంచి ఏంటంటే ఆయన తీసుకుపోయి ఏంటంటే పడేసినారు, అంటే లైఫ్ టైం కంప్లీట్గా ఆయనకు బ్యాన్ చేసినారు, ఏంటంటే బ్యాన్ చేసినారు. ఈయన ఒక ప్రతిపాదిక ఎమ్మెల్సీ
ఇంకా ఏంటంటే జస్ట్ అంటే అసలు కానే కాలే గవర్నర్ ఎమ్మెల్సీ అయితే అయిపోయి అది ఏంటంటే అది కూడా ఉంది అన్నాడు. ఒక ఫీలర్ వదిలిపెట్టేసి ఇవాళ మొత్తం టెస్ట్ చేస్తున్నారంటే అంటే భయపడుతున్నారా లేదా అనేది మేము మా ఒకటే ఏంటంటే ప్రశ్న అన్నట్టు. మాకున్న సమాచారం ప్రకారం మేము కూడా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఏంటంటే అన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నారు ఎంతోమంది. ఇటువంటి ఏంటంటే ఎమ్మెల్సీలకు కూడా మినిస్ట్రీ ఇవ్వచ్చు కదా. సడన్గా ఏంటంటే అజారుద్దీన్ తీసుకొచ్చి ఏంటంటే ఎంత ప్రేమ ఒలకపోతున్నారంటే ఏదేమైనా ఎట్లయినా కూడా వై నవ్ అన్నారు మీరు, వై నవ్ అన్నారు, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇప్పుడు కనుక రిఫరెండం ఇక్కడ కనుక మేము నిన్న సినిమా వాళ్ళతో సినిమా కార్యక్రమంతో మాట్లాడాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలల ముందు కూడా అండి కనీసం ఒక్కరితో మాట్లాడలేదు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు కూడా ఏంటంటే ఇవాళ ఏంటంటే నెగిటివ్ అయిపోయి ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఏదో అంటే మంచిగా వేస్తున్నారు. అంటే ఏ వర్గాన్ని ఏదైనా కూడా ఎట్లయినా కూడా నేను ఐ హ్యావ్ టు విన్, అదర్వైజ్ ఐ విల్ లూజ్ మై సీట్ అనేది. దయాకర్ గారు నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? దయాకర్ గారు ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటుకు ప్రమాదం వచ్చే పరిస్థితి కానీ అందుకోసం ఇవన్నీ ఎత్తులు పై ఎత్తులు వేసే అవసరం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నది రాజకీయ ఏమంటాము ప్రేరిత ఆలోచన, లేదంటే రియల్గానా అని అంటే రాజకీయాలే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒక చర్చ పెట్టుకుందాం, గోపీనాథ్ గారి కానీ లేకపోతే హైదరాబాద్లో వీళ్ళు బీఆర్ఎస్ గెలిచింది ఎట్లా గెలిచింది? ఆ రోజు వాళ్ళకి ఎంఐఎం పొత్తుండబట్టే కదా, పొత్తు లేకపోతే అండర్స్టాండింగ్. ఈరోజు నేరుగా నవీన్ యాదవ్ పాత ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం పోటీ చేసినప్పుడు కూడా గెలిచింది కదా బీఆర్ఎస్. లాస్ట్ టైం ఎంఐఎం పోటీ చేసింది జూబ్లీ హిల్స్ లో, అయినా గెలిచింది. ఇక ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళ వైపు లేరు ఒక చర్చ. రెండవది ఓబీసీ అయిండు, తర్వాత యంగ్ అయిండు, ఆమెను మన రామలింగన్న గారి భార్యను పెట్టినట్టే అవుతున్నది సొంతమ్మది కూడా. కాబట్టి ఇవాళ మాకు అసలు క్యాండిడేచర్ విన్నింగ్ అనేది ఇష్యూలు కానే కాదు. ఇప్పుడు మా అన్న చెప్పిండు. కానీ నేనంటున్నా మీరు తిరిగే ప్రాంతాల్లో మీ కార్యకర్తలు మీకు చెప్పే అంశాలు, ఇప్పుడు మా వాళ్ళు తిరిగే ఏరియాలో మాకున్న సమాచారం మాకుంటది. కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా వినోవర్ కావడానికి చేసే చర్చలే. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే క్యాండిడేచర్ లో అడ్వాన్స్మెంట్ ఉన్నది. ప్రభుత్వానికి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీకి ఈటెల రాజేందర్ గారికి వేసి ఎమ్మెల్యేకు కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గారికి వేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఓటర్ చాలా స్పష్టంగా ఉంటాడు. తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న లుకలు ఇంకా వాళ్ళు బయటపడకుంటుంటానికి అఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఏంది కవిత గారి ఎపిసోడ్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన రిఫ్ట్ అయితే ఏంది, బీఆర్ఎస్ లో వచ్చిన రిఫ్ట్ అయితే ఇది చర్చ రావద్దని ఏదో నవీన్ యాదవ్ మీద అనిశ్చితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ ట్రోల్ టీమ్స్ ఏవో చేస్తున్నప్పుడు కూడా మాకు నింపాదిగా ఉన్నాం మేమేం. కాకపోతే ఏంటంటే నాన్ సీరియస్ గా తీసుకోవట్లేరని చెప్పి ఇలా ప్రజలు అనుకోవద్దు, మీడియా అనుకోవద్దు, మేము కూడా అనుకోవద్దు కదా. అంటే అదిగా దయాకర్ గారు నింపాదిగా ఉండి ఖచ్చితంగా గెలిచిపోయి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు తెచ్చి అంటే అవుతుందా లేదా తెలియదు కానీ అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకునే ఇండికేషన్ అంటే ఏం పంపబోతున్నారు ఇది నిజం అయితే? కాదు, టాక్టిక్ అని ఎందుకు అనుకోవట్లేరు మీరు? ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఒక ఎత్తుగడాన్ని ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళు చేస్తలేరా ఎత్తుగడలు? వాళ్ళు బీజేపీ చేస్తలేదా? బీజేపీ ఏం చేస్తున్నది? ముస్లిం క్యాండిడేట్ కి ఇచ్చిందని అంటున్నారు. అట్లా అనొచ్చా? ఇండియా అన్న ఒక్క నిమిషం, మీరు అజారుద్దీన్కి ఇస్తారా లేకుంటే ఇంకెవరికైనా ఇస్తారా అనేది దట్ ఈస్ యువర్ పొరాగేటివ్, సీఎం పొరాగేటివ్. నేను ఏమంటున్నానంటే ఒక 12 రోజులు ఆగచ్చు కదా, 12 రోజులు ఆగచ్చు కదా. వై నవ్ అంటున్నాను, వై నవ్ అంటే ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. అప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇక గవర్నర్ దగ్గర కూడా లెటర్ పోయిందని చెప్పి మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము రేపు పొద్దున ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయిందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి దాని మీద ఏంటంటే రెడీ నా దగ్గరనే ఉన్నది. మేము ఏమంటున్నాం అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అదే చెప్తున్నారా? కాదు, సుభాష్ అన్నది ఒక నిమిషానికి వాస్తవం అనుకుందాం. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి ముస్లిం అభ్యర్థి అని ప్రచారం చేస్తారు, ఇట్లా చేయవచ్చా? ఉన్న మాట కదా.
ఉన్నమాట కదనే ఇప్పుడు అక్కడ ఇప్పుడు కాదు కదా యాదవ్ అభ్యర్థి అవుతారు కానీ యాదవ్ అభ్యర్థి అయినా కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎవరు లేరా అన్న ఎవరు లేరా సుభాష్ గారు కూడా మీ మీద సానుభూతి చూపిస్తారు ఆయన ఎమ్మెల్సీ కాకముందే ఎందుకు ఇస్తున్నారు ఆయనకు ఎమ్మెల్సీ దయాకర్ కదా మీరు సానుభూతి కాదు వాస్తవం అంటున్నారు ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిది ఒకటే మాట ఈ విషయంలో కూడా దయాకర్ ని కేబినెట్ లోకి తీసుకోవాలంటున్నారు ఇద్దరు వాస్తవం అది కాదు తాత అన్న నా మీద ప్రేమ చూపించిన మా సుభాష్ అన్న చూపించిన రేపు అయితదేమో ఒకటి వాస్తవం గాని రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ గారితో ధీటుగా ఉండాలంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి ఎత్తుగడలు అనుసరించాలి ఇక్కడ బీజేపీ కూడా తక్కువ ఏం లేదు చెప్పండి మధు గారు చెప్పండి మీరిప్పుడు నవీన్ యాదవ్ను మీరు క్యాండిడేట్ గా పెట్టి మీరు డిఫెన్స్ లో పడిపోయారు ఫస్ట్ థింగ్ ఎందుకంటే మీరు అంజన్ కుమార్ యాదవ్నో లేకపోతే అజారుద్దీన్ పెట్టుంటే అట్లీస్ట్ మీరు గేమ్ లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి చెప్తున్నారు నవీన్ యాదవ్ని ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారో ఈ ప్రాంత ప్రజలందరూ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ముందు ఫస్ట్ భయపడుతున్నారు రెండు మొన్నటికి మొన్న ఆయన మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్ పోవడంతో ఇంకా ఆల్రెడీ మీరు ఉన్నదాన్ని ఇంకా మీరు ఏందని ఓపెన్ చేసి పడేసారు మీరు రెండో అంశం మూడో అంశం మీరు ఎంత భయంలో ఉన్నారంటే 7 డివిజన్లకి 14 మంది మినిస్టర్లు మీరు అపాయింట్ చేసి పడేసారు 14 మంది మంత్రులని ఇన్ఛార్జ్ లో పెట్టారు మీరు అంటే క్యాబినెట్ మంత్రులు రావాల్సిన అవసరం లేదు ఇద్దరు ఏంటంటే డబ్బులు ఎట్లా పెడుతున్నారు అంటే అక్కడ మీదంతా మొత్తం సంపాదించుకున్నది ఇక్కడ వీళ్ళేంటంటే మొత్తం సంపాదిస్తున్నది ఇవాళ కంప్లీట్ గా అందరికి ఫైనల్ గా దయాకర్ గారు మధు గారు అన్న ప్రకారం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గానీ అజారుద్దీన్ గానీ ఈ రోజు వరకు నాకు తెలిసి అక్కడ ప్రచారంలోనే పార్టిసిపేట్ చేయలేదు అంటే వాళ్ళిద్దరు టికెట్ ఆశించారు పార్టిసిపేట్ ప్రచారానికి కూడా వ్యక్తిని మీరు తెచ్చి అజారుద్దీన్ క్యాబినెట్ లోకి పెట్టుకుంటున్నారు ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు అది అయితే మంచి నా దృష్టిలో మంచి జరుగుతుంది అనేది ఒకటి కానీ మీరు గత 2 సార్లు కూడా కేసీఆర్ గారు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అది గెలిచినా ఓడినా ఏ వ్యూహంతో ఉన్నాడు అనేది ఒకసారి గమనించుకుంటే మంచిది రెండవది బీజేపీ ఈరోజు ముస్లిం అపీజ్మెంట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా మేము ముస్లింలకు నిజంగా అపీజ్ చేసి ఉంటే ఫస్ట్ క్యాబినెట్ లోనే మంత్రి ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోయినాం ఇది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ముస్లిం అనేది మా మీద ఏంది ఎంఐఎం మాకు అనుకూలంగా ఉందని చెప్తుంది బీజేపీ చిన్నగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ చర్చకు వచ్చింది కానీ ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళిద్దరు నవీన్ యాదవ్ గారి మీద చేసే స్టేట్మెంట్స్ పొలిటికల్ గానే అనుకుంటా నేను బట్ మేము అఫెన్సివ్ లో ఉన్నామా డిఫెన్సివ్ లో ఉన్నామా అనేది 13వ తారీఖు తర్వాత మీకు అర్థమవుతుంది కానీ ఏది ఏమున్నా ఈ రోజు జరుగుతున్న రాజకీయాల్లో బీఆర్ఎస్ ను బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళు చేసే ప్రాపగండాన్ని ఎదుర్కోవాలంటే డెఫినెట్ గా కొన్ని మేము కూడా టాక్టిక్స్ ప్లే చేస్తాం వీలైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ చేయకుండానే చేస్తాం అది తెలుస్తుంది థ్యాంక్ యూ సుభాష్ గారు థ్యాంక్ యూ తాతా మధు గారు మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం 3 రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి ఎవరి ఎత్తులు సక్సెస్ అవుతాయి ఎవరి ఎత్తులు విఫలమవుతాయి అనేది నవంబర్ 14న తెల్లబోతుంది చూద్దాం అప్పటి వరకు రిజల్ట్ వచ్చేంత వరకు వేచిద్దాం ఇది ప్రైమ్ టైమ్ డిబేట్